వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మేడే కార్మిక దినోత్సవం. ప్రపంచమంతా ఇవాళ కార్మిక హక్కుల గురించి, కార్మికులకు రావాల్సిన మినిమం వేజెస్ గురించి, వాళ్ళ యొక్క మెటర్నిటీ బెనిఫిట్ గురించి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ గురించి, వాళ్ళ కండిషన్స్ గురించి, వాళ్ళ పిల్లల చదువు గురించి, ఇలా అనేక అంశాలు ఇవాళ చర్చకు వస్తాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ కార్మిక దినోత్సవంని జరుపుకుంటారు. దాన్ని మనం స్వాగతిద్దాం. ఇవాళ కార్మికుల గురించి ముందుగా మనం చెప్పుకుంటే ఈ దేశంలో ఎక్కువగా అంబేద్కర్ కోణంలో కార్మిక దినోత్సవం ఇవాళ వాళ్ళు ఈ కార్మిక సంఘాలు, ముఖ్యంగా లెఫ్ట్ సంఘాలే కూడా అంబేద్కర్ ఎక్స్పోజ్ చేయట్లేదు. ఈ దేశంలో కార్మికుల జీవితాలను మార్చింది మొదటి దేశంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్. అది ఎంతవరకు మీకు తెలుసు? మొదటి కార్మిక శాఖ మంత్రిగా అంబేద్కర్ పనిచేశాడు. ఆయన పనిచేసి ఇవాళ ఆయన కార్మికుల తలరాతను మార్చిన మొదటి కార్మిక శాఖ మంత్రి ఈ దేశంలో. ఆయన ఏం చేయగలిగాడు? ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎవరి వల్ల వచ్చింది? 8 గంటల పని దినాలు ఎవరి వల్ల వచ్చాయి? ప్రావిడెంట్ ఫండ్ ఎవరి వల్ల వచ్చింది? మినిమం వేజెస్ యాక్ట్ ఎవరి వల్ల వచ్చింది? మెటర్నిటీ లీవ్ ఫర్ ఉమెన్ ఎవరి వల్ల వచ్చింది? ఈక్వల్ పేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఎవరి వల్ల వచ్చింది? డిఏ ఎవరి వల్ల పెరిగింది? టెక్నికల్ ట్రైనింగ్ ఫర్ స్కిల్ లేబర్ ఎవరి వల్ల వచ్చింది? ఫైనాన్స్ కమిషన్ ఎవరి వల్ల వచ్చింది? ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసింది ది ఫస్ట్ లేబర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇవన్నీ మా ఘనత అని చెప్పుకుంటున్న ఇవాళ కార్మిక సంఘాలు. వాళ్ళ ఘనత కాదే కాదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా సుమారు 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించి వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మినిస్టర్గా ఈ దేశంలో 1946లోనే 42 నుండి లేబర్ సమస్యల మీద కొట్లాడిన అంబేద్కర్. వైస్రాయ్ కౌన్సిల్లో పనిచేసిన అంబేద్కర్ వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఇవాళ అనేక సంస్కరణలు ఈ దేశంలో మిల్లు కార్మికులు అయితేనేమి, ఇవాళ మొత్తం దళిత కార్మికులు అయితేనేమి, బీసీ కార్మికులు అయితేనేమి, మైనార్టీ కార్మికులు అయితేనేమి, ఓసీ కార్మికులు అయితేనేమి, వాళ్ళందరికీ ఇవాళ మినిమం 8 గంటలు మాత్రమే పని చేయాలి. అంతకుముందు వాళ్ళు 15 గంటలు, 16 గంటలు, 18 గంటలు పనిచేసిన చరిత్ర ఈ దేశంలో ఉంది కార్మికులది. వెట్టి చాకరీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉంది కార్మికులది. మెకనైజ్ గోల్డ్ సినిమా ఇంటర్నేషనల్లో వెట్టి కార్మికుల గురించి పెడితే ఈ దేశంలో మనం చూసాము. గోల్డ్ మైన్స్, కర్ణాటక గోల్డ్ మైన్స్లో కేజీఎఫ్ సినిమా కూడా చూసాం మనం. కేజీఎఫ్లో ఏ రకమైన వెట్టి చాకరీ ఉందో. కేజీఎఫ్లో కాదు, మొత్తం బాంబే కార్మిక లోకమంతా కూడా బాంబేలో లోకాండే నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో లోకాండే నేతృత్వంలో సాగిన కార్మిక ఉద్యమం. బాబాసాహెబ్ అంబేద్కర్ లోకాండే, మహాత్మా జ్యోతిరావు పూలేతో స్ఫూర్తితో ఈ దేశంలో బాంబేలో మొట్టమొదటి పెద్ద ఎత్తున 10 లక్షల మంది కార్మికులతో అక్కడ వాళ్ళ మిల్ కార్మికులకు సంబంధించిన మేజర్ సమస్యల్ని లోకాండే గారు ఇవాళ ఒక కార్మిక నాయకుడిగా ఆయన అసలు మనం ఇవాళ కార్మిక నాయకుడిగా ఎవరైనా గుర్తించాలంటే ఈ దేశంలో లోకాండేని గుర్తించాలి. కార్మిక శాఖ మంత్రిగా ఈ దేశంలో మొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మొట్టమొదటి ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ఇవాళ కార్మికులు కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి, కార్మికుల నుండి కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యేలను గెలిపియాలి, ఎంపీలను గెలిపియాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో కొట్లాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ కార్మికులకు 8 గంటల పనిని కల్పించాడు, ప్రావిడెంట్ ఫండ్ కల్పించాడు, మినిమం వేజెస్ కల్పించాడు, మెటర్నిటీ లీవ్ మహిళలకు కల్పించాడు. అలాగే మహిళలకు పురుషులకు సమానమైన వేతనం, సమానమైన పని, డిఏ పెంపు, తర్వాత స్కిల్ లేబర్కు టెక్నికల్ స్కిల్ లేబర్ ట్రైనింగ్ ఇవ్వడము, ఈ దేశంలో ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసేసి, ఈ దేశంలో ఒక కరెన్సీని ఏర్పాటు చేసేసి, ఈ దేశంలో కార్మికుల జీవితాలను మార్చి తలరాచను మార్చిన కార్మిక శాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా ఎంత మేరకు ఈరోజు ఈ లెఫ్ట్ సంఘాలు, ఈ లెఫ్ట్ కార్మిక సంఘాలు కానీ ఈ ఎవరైతే లెఫ్ట్ పేరు మీద, అది సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇంకా లెఫ్ట్ మొత్తం వాళ్ళంతా కూడా మసిపూసి మారేడుకాయ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇలా ఒక కార్మిక నాయకుడిని గుర్తించకుండా, లోకాండేను కార్మిక నాయకుడిని గుర్తించకుండా, ఇవాళ కుల సమస్యను కార్మిక సంఘాల్లో గుర్తించకుండా
ఇలా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఇవాళ అందులో కూడా లేబర్లో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యమే ఉన్నది. లేబర్ ఆర్గనైజేషన్లో కూడా మావోయిస్ట్ పార్టీలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యమే ఉంది. సిపిఎంలో అగ్రవర్ణాల ఆధిపత్యమే, సిపిఐలో అగ్రవర్ణాల ఆధిపత్యమే, మామూలు పార్టీలలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యమే. సో ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా కార్మిక శాఖలోను కార్మిక వర్గంలోనూ అగ్రవర్ణాలకు ఆధిపత్యం, మిగతా వర్గంలోనూ అగ్రవర్ణాలకు ఆధిపత్యం అయిపోయి దేశంలో పూర్తిగా అన్ని వర్గాల్లో అగ్రవర్ణాలకు ఆధిపత్యం అయిపోయి ఇలా అంబేద్కర్ చేసిన కృషి, కార్మికుల కోసం చేసిన కృషిని ఇవాళ వాళ్ళు స్మరించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మన దేశంలో 1 మే ఇంటర్నేషనల్ లేబర్ డే. ఆ లేబర్ డేకు ఒక కార్మిక శాఖ మంత్రి, లేబర్ మినిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం. సో అందుకే ఆయనకు ఇవాళ ఘనంగా నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. లోకాండకు ఘనంగా నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. మే డే రోజు ఇవాళ కార్మికుల కోసం, కార్మికుల తలరాతను మార్చిన ఈ దేశ మొదటి కార్మిక శాఖ మంత్రి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఏ మేరకు గుర్తిస్తున్నారు ఈ కార్మిక సంఘాలు, ఏ మేరకు గుర్తించిన ఈ కమ్యూనిస్టు పార్టీలు, ఏ మేరకు గుర్తిస్తున్నాయి ఈ దేశంలోని బూర్జో పార్టీలు, ఈ దోపిడీ పార్టీలు, ఈ అగ్రకుల ఆధిపత్య పార్టీలు. సో వీళ్ళందరూ కూడా గుర్తించకపోయినా ఇవాళ దళిత సమాజం గుర్తించుకోవాలి. ఇవాళ పీడిత లోకం వాళ్ళదే, పీడిత వర్గం వాళ్ళే, ఇవాళ అణచివేత గురవుతున్నది వాళ్ళే, ఇవాళ అన్ని రకాలుగా అవమానాలను ఎదుర్కొంటున్నది వాళ్ళే. కాబట్టి ఇవాళ మొత్తం యావత్ దేశంలో ఉన్న కార్మిక దళిత కార్మికులారా, అగ్రవర్ణాలు, అగ్ర కులాలు, ఆ పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కార్మిక నాయకుడిగా గుర్తించకుండా, ఒక మేధావి ఆ కార్మికుల కోసం ఇన్ని చట్టాలు తెచ్చిన నాయకుడిగా గుర్తించకుండా ఇవాళ వాళ్ళు దాపెడుతున్నారు. బట్ చరిత్ర మాత్రం దాపెడితే దాగని సత్యం ఉంటుంది. కాబట్టి చరిత్రలో ఆయన పేజీ చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో భారతదేశ చరిత్రలో మొదటి కార్మిక శాఖ మంత్రి, కార్మికుల తలరాతలను మార్చిన మొదటి కార్మిక న్యాయశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల జీవితాలను మార్చడానికి అనేక చట్టాలను తీసుకురాగలిగాడు, అమలు చేయించగలిగాడు. అందుకే ఇలా మేడే సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి D6 డీజాక్ భావిస్తుంది. మీ కామెంట్స్ కూడా రూపంలో తెలియజేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల కోసం చేసిన ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన ఇచ్చిన పిలుపు, వాళ్ళ జీవితాల మార్పు కోసం చేసిన కృషిని కూడా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.